కొద్దిసేపు దేవునికి ఆరాధన చేసుకుందాం. మన దగ్గర ఉన్న దైవజనులు చిన్నపాల్ గారు దేవుడి వాక్యాన్ని మనతో పంచుకుంటారు. చివరిగా యేసత్వ గారి ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. కాబట్టి మనమందరం ఇప్పుడు కలిసి ఈ కుటుంబంలో తల్లిని కోల్పోయిన ముగ్గురు కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్ళు, వారి సంతానం, అలాగే సంఘం, అలాగే బంధువులు, అలాగే రక్త సంబంధికులు అందరూ వచ్చి ఉండడం చాలా సంతోషం. ప్రియులారా, ఈ సంతోషకరమైన దినమంటాను నేను. ఎందుకంటే రాజమ్మ గారి గురించి గొప్ప సాక్ష్యం మనం విన్నాం. అందరికీ తెలుసు ఆమె గురించి సాక్ష్యం ఏంటో. అంత గొప్ప ఒక మంచి సాక్ష్యాన్ని మనందరికీ వదిలిపెట్టి వెళ్ళింది. ఆ సంఘంలో పౌరుషం కలిగిన ఎవరంటే రాజమ్మ గారే. ఆమెలాగా పౌరుషం కలిగిన వాళ్ళు ఇప్పుడు లేరు. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, ఏ దగ్గరికి సంఘానికి వెళ్ళి ప్రైజ్ తెచ్చాలాంటి ఊరుకునేది కాదు. రాత్రి 3 చదివేది బైబిల్. నిజంగా నన్ను అడిగితే దైవజనులకు తెలియని విషయాలు కూడా అన్ని బాగా తెలుసు. ఎప్పుడు దైవ ధ్యానం చాలా చక్కగా ఆమె దేవుని భయభక్తులు కలిగి మనకు మార్గదర్శకంగా నిలిచి ఆమె సాక్ష్యాన్ని బిడ్డలుగా పంచి ఆమె పోవలసిన మార్గంలో వెళ్ళిపోయింది. చాలా నీతిమంతుల మరణము యెహోవాకు ప్రీతికరమని చెప్పినట్లుగా చాలా ఆ మరణం కూడా ఆశ్చర్యకరమైన మరణం. అది చెన్నైకి ప్రయాణం అయిపోయింది. మరలా లోకాన్ని వదిలి శవం మాత్రమే ఇక్కడికి వచ్చింది. ఆశ్చర్యకరం. ఒక్కరోజు కూడా మనసాన్ని పడలేదు, బాధలు పడలేదు. అయితే ప్రియులారా, మనం ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, దయచేసి నాతో అందరూ సహకరించండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని మీ వ్యక్తిగత, నేను ఇక్కడ అందరికీ ప్రార్థనలు లేను, అందరికీ ప్రసంగాలు లేను, అందరినీ తృప్తిపరచలేను, క్షమించండి. ఎందుకంటే సమయానుకూలంగా జరిగించడం నా పద్ధతి లేదు, మా సంఘ పద్ధతి అది. కాబట్టి సమయం అనేది మించిపోకూడదు. అయితే మీ అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఈ కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చారు కాబట్టి మీ మనస్సులో వ్యక్తిగతంగా అందరూ ఆ కుటుంబంలో ఉన్న కుమారులిద్దరూ అనారోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు కుమారులిద్దరూ అనారోగ్యంగా ఉన్నారు. ఆ కుమారులు ఆరోగ్యకరంగా ఉండాలని, అలాగే ఆ కుటుంబంలో ఉన్న కుమార్తెలు, అల్లుళ్ళు, అలాగే కుమారులు, వారి యొక్క మనమల సంతానం, ఆ కుటుంబానికి దేవదేవుడు కృప అనుగ్రహించాలని ఏకాత్మతో అందరం ఒక్క 2 నిమిషాలు మౌనంగా మీరు మీ హృదయాల్లో ప్రభువుకు ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియులారా, మన 2 చేతులు పైకెత్తి ఆ దేవుని అడుగుదాం. అయ్యా, ఈ కుటుంబాన్ని ఆదరించండి, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. అబ్రహాం రాజముల సంతానాన్ని దీవించండి. అనారోగ్యంగా ఉంటున్న 2 కుమారులకు ఆరోగ్యం దయచేయండి ప్రభువా. యేసయ్యా, ఈ కుటుంబం ద్వారా, వీరి సంతానం ద్వారా వీరి సువార్తను ఎదగలుగుతూ ఉన్నారు తండ్రి. దైవ సేవకులు ఈ కుటుంబం నుంచి వచ్చారు దేవా. సంఘాలను నడిపించే బిడ్డలు ఈ కుటుంబంలో ఉన్నారు తండ్రి. ప్రభా, ఈ కృపలో తండ్రి నైనా వీరి సంతానాన్ని అంతటిని ఆశీర్వదించమని 2 చేతులు పైకెత్తి దేవునికి మేలు కలిసి స్తోత్రాలు చెప్తామా?
స్వరమెత్తి చెప్పండి. వచ్చిన ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యంగా ఉంటున్న వినయకురాన్ని ఆ దేవుడిని పుట్టి ఆ బిడ్డను స్వస్థపరిచినట్లుగా స్తోత్రాలు పెడతామా? అలాగే చిరంజీవిని సంపూర్ణ ఆరోగ్యము బిడ్డకు దయచేయనట్టుగా స్తోత్రాలు పెడతామా? అలాగే వారి కోడళ్ళు, వారి పిల్లలు, వారి సంతానం, అలాగే వాళ్ళ అల్లుండ్రు, వారి కుమార్తెలు, వారి సంతానాన్ని ఆ దేవదేవుడు ఆశీర్వదించినట్టుగా స్తోత్రాలు చెందామా? మన మధ్యలో మన దేవ సహాయం గారు ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు పూసుకుంటే అన్న దేవ సహాయం అన్న ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు నాయన వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రభువా మీ నామమును స్తుతించి కొనియాటకు మా అందరికి ఇచ్చిన ఈ సమయం కొరకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రియ దాసురాలు ప్రభువా రాజమ్మ గారిని ఆ యొక్క మరణ దినమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. అది మీ దృష్టికి ఎంతో విలువైనదని మీ వాక్యం సెలవిస్తున్నది ప్రభువా. కాబట్టి ఆమె నడిచి వెళ్ళిన మార్గములో మేమందరం కూడా నడిచి ఈ సంపూర్ణ చిత్తము చేయటం మాకు నేర్పించండి ప్రభువా. లోకములను దేనిని మేము ప్రేమించక ఆశింపక ఈ సంపూర్ణ చిత్తం చేసి బిడ్డలుగా మార్చండి. నిన్ను మాత్రం ప్రేమించి వాంఛించి అధికముగా నిన్ను ప్రభువా హత్తుకొని జీవించే బిడ్డలుగా మార్చండి. కుటుంబం అందరినీ కాపాడండి ప్రభువా. వారికి ఇచ్చిన కుమార్తెలను, అల్లులను, కుమారులను జ్ఞాపకం చేసుకోండి. పరిపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను శరీరంలో కలగచేయండి. దీవించి ఆశ్రయించండి. తీసుకొచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. మాట్లాడుతున్న దైవదాసును అభిషేకించండి. మాతో మాట్లాడండి. మీకు నాయన మేమందరం సంపూర్ణ చిత్తం చేసి ఈ రాత్రుల్లో కనపడే యోగ్యత మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మన మధ్యలో ఉన్న పాల్ పాస్టర్ గారు దేవుడి వాక్యాన్ని అంటే పంచుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన తండ్రి, మన రక్షకుడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సర్వసత్యములోనికి క్రీస్తునందు నిద్రించుచున్న తేళ్ల రాజమ్మ పెద్దమ్మ గారిని బట్టి దేవుడు మనలందరినీ కూడా సర్వసత్యంలోనికి నడిపించునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందాం. క్షమించండి, నాకు దాహం అవుతుంది. నూట 16వ కీర్తన 15వ వచనంలో వ్రాయబడిన వాటిని మనం చదువుకుందాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి విలువగలది. ఎవరి మరణము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించి మరలారా తిరిగి రండని 90వ కీర్తనలో మోషే భక్తుడి ద్వారా దేవుడు వాయించిన మాట ప్రకారంగా మరలారా తిరిగి రండని ఆయన పిలిచిన పిలుపుని అందుకున్నటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క మరణము మాత్రమే విలువగలది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకుండా మామూలుగా మరణించిన మనుషులు కోట్ల కొలది ఉన్నారు. కానీ వారి యొక్క మరణం గురించి పరిశుద్ధ గ్రంథంలో విలువగలది, విలువైనది మాట వారినే వ్రాయలేదు.
ఎవరి గురించి, ఎవరి మరణం గురించి రాయించేది దేవుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన పిలుపొందుకుని మరణించినటువంటి వారి యొక్క మరణము మాత్రమే యెహోవా దృష్టికి విలువగలది. అట్లాంటి వారి యొక్క మరణ దినాల గురించి అనుభవజ్ఞుడైనటువంటి సొలొమోను రాజు ఆయన రచించిన ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము మొదటి వచనంలో ఒక చక్కటి ప్రశంస, ఒక అభినందన తెలియజేస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి మరణించిన వారి యొక్క మరణాన్ని గురించి లేక దినముల గురించి ఒక మంచి ప్రశంసను పరిశుద్ధాత్మ దేవుడు ప్రసంగి గ్రంథకర్త ద్వారా వ్రాయించున్నాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవజనులు మరి దేవరావు గారు ఇందాకలా మరి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేక ఉపోద్ఘాతంలో రాజమ్మ గారి యొక్క మరణం గురించి ఒక మంచి మాట చెప్పారు. మంచాన పడకుండా చెన్నైకి వెళ్ళారు. చెన్నై నుంచి భౌతిక దేహంగా ఈ ఊరికి రావడం జరిగింది. విలువైన మరణం. అలాంటి మరణం నిజంగా దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారికి మాత్రమే వస్తుంది. వారు జీవించినటువంటి జీవిత విధానంలో, వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన ఆ జీవిత విధానంలో వారు నేర్చుకున్నటువంటి మంచి క్రమము, దేవుని క్రమము ఏంటి అనంటే దేవుని వాక్యాన్ని ఆస్వాదించడం. దేవుని వాక్యాన్ని ఆస్వాదించడం లేక దాని గురించి కీర్తనకారుడైన దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నా జిహ్వకు మహా మధురమై ఉన్నది, అది చుంటే తేనె దారుల కంటే మధురమైనది అని అంటాడు. వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా చూడండి, ఏమి సంపాదిద్దామా, ఏమి దాచిపెడదామా అన్నటువంటి ఇహలోక సంబంధమైన జీవితంలోనే ఉంటున్నారు చాలా మంది. కొడుకులు, కోడళ్ళు, లేక కూతుర్లు, అల్లుళ్ళు వాళ్ళు బాగా ఉంటారు. ఈ ముసలివారి యొక్క ఆత్మము, ఈ ముసలివారి యొక్క ఆవేశం ఎలా ఉంటుందంటే గిన్నె ఒకటి పట్టుకుంటారు, సంచి ఒకటి తగిలించుకుంటారు. మీరు ఎప్పుడైనా ఈ సింహపురి ట్రైన్లో, హైదరాబాద్ ట్రైన్లో ఒంగోలు దాకా ఎక్కండి. ఒక 65-70 సంవత్సరాల ఒక ఆవిడ ఎక్కండి. ఆవిడ అడుక్కుంటుంటుంది, బాబు 10 రూపాయలురా, బాబు 5 రూపాయలురా అని. ఒకరోజు నేను ఆమెని ఇంటర్వ్యూ చేశా. పెద్దమ్మా, నువ్వు అడుక్కోవటం బాగానే ఉంది, ఈ డబ్బులన్నీ నువ్వు తింటావా, మీ ఆయనకి ఇస్తున్నావా? మా ఆయన అన్నాడయ్యా బాబు, మా ఆయన ఎప్పుడో చనిపోయాడయ్యా. మరి ఈ డబ్బులన్నీ నీకేనా? నాకెందుకయ్యా బాబు, నాకు ఎక్కడ అడుక్కుతున్నా అంత ముద్ద పెడుతున్నా, కడుపు నిండిపోతాయా. మరి ఇంకెవరికి ఇస్తావనంటే నా మనవలకయ్యా. ఏమండి, వృద్ధాప్యంలో ఇంట్లో కూర్చొని అంత ఇంత పెట్టించుకొని అన్నం తిని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న సమయాన్ని దేవుని వాక్యానుసారంగా సద్వినియోగం చేసుకుంటూ జీవించాల్సినటువంటి శేష జీవితంలో చాలా మంది ఇహలోక సంబంధమైన ఆత్రం కలిగి ఆఖరికి వాళ్ళు దుర్భరమైనటువంటి మరణాన్ని పొందుకుంటారు. కానీ క్రీస్తును గురించున్న తేవ రాజమ్మ గారి యొక్క మరణం గురించి వింటుంటే నిజంగా దేవుడికి మహిమ కలుగునుగాక, దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి భర్తను, మంచి కుమార్తెలను, కుమారులను పొందుకున్న ఆమె, మనవరాండ్రను కూడా చూసిన ఆమె మరి దేవుడిచ్చినటువంటి పిలుపును చక్కగా అందుకున్నది. దర్శనం ప్రకారంగా ఆమె మరణించింది. దర్శనం ప్రకారంగా ఆమె ప్రభు యొక్క పిలుపును అందుకోవడం మనం వింటున్నాం సాక్ష్యం ద్వారా. మరి కీర్తనాకారుడైన దావీదు భక్తుడు రాస్తున్నటువంటి ఆ 116వ కీర్తనలో 15వ వచనంలో రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క మరణము, అంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఎంత విలువగలది అంటే ఈ రోజు మనం ఆయనను స్మరిస్తున్నాం, ఈ రోజు మనం ఆయనను స్మరణకు తెచ్చుకుంటున్నాం. ఎంతో మంది ఈ లోకంలో చనిపోతున్నారు. ఆ చనిపోయిన వారిని, నిద్రిస్తున్న వారిని స్మరణకు కూడా తెచ్చుకోవటం లేదు. వాళ్ళు సంపాదించిన ఆస్తులు అనుభవిస్తున్నారు, వాళ్ళు సంపాదించిన ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారు. ఇంకా దాచిపెట్టలేదే, ఇంకా నాకు ఇచ్చుకోలేదే,
ఇంకా ఎక్కడ దాచిపెట్టిందో, ఇంకా ఎక్కడ దాచిపెట్టాడో మా నాన్న, మా తాత, లేక మా అమ్మ అంటూ వాళ్ళ మీద ఇంకా నిందలు వేసుకుంటూ, వాళ్ళు విడిచిపెట్టిన ఆస్తి ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ, కృతజ్ఞత లేని కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు ఇంకా ఉన్నారు ఈ లోకంలో. ప్రియమైన బిడ్డలారా, అయితే ఆయన దృష్టి విలువైన మరణం పొందుకున్న వారి యొక్క బిడ్డలు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క మరణ దినాన్ని స్మరణకు తెచ్చుకుంటున్నారు. అదే విలువైనది. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు నేను ఈరోజు మంచి 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 సాక్ష్యం దైవజనులు అన్నారు. పౌరుషం కలిగిన ఆమె. ఏ విషయంలో పౌరుషం? కొట్లాటలో రాదు, లేకపోతే వీధికెక్కి తిట్టడంలో రాదు. దేంట్లో పౌరుషం అంటే ఏ చర్చిలో కృషి పెట్టినా, ఏ సంఘంలో పోటీ పెట్టినా నేను అక్కడ ప్రైజు తీసుకొని రావాలా. అందరి ముసలిలాగా ఆవిడ కూర్చోవచ్చుగా, అందరి వృద్ధుల్లాగా ఆందోళన మూలం ఉండొచ్చుగా, కానీ ఆ ఉద్దేశం అది కాదు. వాక్యానుసారంగా నేను మంచి పేరు తెచ్చుకోవాలా, వాక్యాన్ని నేను నెమ్మది వేసుకోవాలా, అందరిలో నేను మంచిగా పేరు తెచ్చుకోవాలనే ఆ తాపత్రయం. అది ఎవరికి వస్తుంది ఆ తాపత్రయం అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే వస్తుంది. ఈరోజు రాజమ్మ గారి యొక్క సంస్మరణ సభలో, లేకపోతే ఈ ఆదరణ కూటంలో, జ్ఞాపకత్వ కూటంలో కూడుకుని ఉన్న మీరు, నేను, మనమందరం కూడా ఆమె వంటి తాపత్రయం, ఆమె కలిగినటువంటి ఆత్మీయ దాహం, వాక్యానుసరమైన దాహం మనం కలిగి ఉంటే ఈ రాత్రి ఒకవేళ నాకు మీకు నలువార తిరిగి పిలుపు వేస్తే రేపు మన తదనంతరం కూడా మనల్ని గురించి దేవుని బిడ్డలు బ్రతుకున్న వారు, మన ముందు తరం వారు ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం తెచ్చుకుంటారు. రాజమ్మ గారి యొక్క బిడ్డలు ఎప్పుడో తెలిపించగలి ఇంకెందుకులే అనే నిర్లక్ష్యం చూపించకుండా ఆ తల్లి యొక్క ఆదరణ కూటం, జ్ఞాపకార్థ కూటం ద్వారా గడిచిన మాసంలో తండ్రి జ్ఞాపకార్థ కూటం జరుపుకున్నారు. ఎంత చక్కగా ప్రియమైన కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఆ తల్లిదండ్రులను మర్చిపోకుండా వారు స్మరణకు తెచ్చుకుంటూ దేవుని మహింపరుస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం వండుకొని తినొచ్చు. చాలా మంది కావలు ఒక ఆయన ఉన్నాడు, చనిపోయాడు. ఆయన వాళ్ళ నాన్న పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి దైవజనుడు. ఆయన కడుపును పుట్టినటువంటి కుమార్తెలు అందరూ ఉద్యోగస్తులే, మంచి మంచి చదువుకున్నారు, ఉద్యోగాలలో ఉన్నారు. కానీ వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని వాళ్ళు ఏ విధంగా స్మరణకు తెచ్చుకుంటారంటే ఆ ఇంటి వరకే. ఈరోజు పెద్దోడింట్లో అన్నదమ్ములందరూ వస్తారు, నెక్స్ట్ ఇయర్ చిన్నోడింట్లో అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ కలుసుకుంటారు. ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి ఆ ఇంటి వరకే కూడుకుంటారు. కానీ ఈ తెల్లవారి వంశంలో రాజమ్మ గారి కడుపును పుట్టినటువంటి కుమారులు వాళ్ళ వరకే జరుపుకోకుండా సంఘమును ఆహ్వానించి, శ్రేయోభిలాషులను ఆహ్వానించి, మరి ముఖ్యంగా ఈ శబ్ద తరంగం ద్వారా చక్కగా సువార్తను ప్రకటింపజేసేటువంటి మంచి ఆలోచన యెహోవా భక్తులు మరణం ఎంత విలువ కలదో వారు విడిచినటువంటి బిడ్డల ద్వారా అంతకంటే ఇంకా విలువైనటువంటి కార్యక్రమాన్ని జరిగించడం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధ గ్రంథంలో రాబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని ద్వారా ఎంతో మంది భక్తులు చనిపోయారు. వారి యొక్క మరణము చాలా విలువైనదిగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ వీధిలో రాజమ్మ గారి యొక్క మరణముల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఎవరిని ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? రాజమ్మను మాత్రమే కాదు. ఇలాగా దేవసాయం గారు ప్రార్థన చేస్తూ ఒక మంచి మాట అన్నారు, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము. ఎవరి నీతిమంతులు? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. అబ్రాహాము బొమ్మలు చేసుకునేవాడు, అబ్రాహాము విగ్రహారాధికుడు. అయితే జీవము కలిగిన దేవుని మాట ఆయన విన్నాడు. జీవము కలిగిన దేవుని మాట, దేవుని మాట ఆయన విని నమ్మి దేవుడు పొమ్మన్న చెట్టుకు వెళ్ళాడు, ఎలమ్మన్న చెట్టుకు వెళ్ళాడు. దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు. కాబట్టి అందుకని అబ్రాహాం గురించి దేవుడైన యెహోవా రాయించిన మాట ఏంటంటే, అబ్రాహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడెను. జీవము కలిగిన సృష్టికర్తైన దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ నీతిమంతుల మార్గంలో ఉంటారు. ఆ నీతిమంతుల మార్గంలో ఉన్నారో లేదా
మార్గాన్ని రుజువుపరచడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నీతిమంతుల మార్గంలో ఉన్నాడు అని దాన్ని రుజువుపరచడానికి సృష్టికర్త అయిన దేవుడిగా దిగి రాకుండా శరీరధారి అయి, వాక్యమైన దేవుడు శరీరధారి అయి ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవన విధానంలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు. కానీ ఆయన జీవించిన దినాలలో యుక్త వయసు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవునితో సమానుడుగా ఉన్నాడు. పిలుపు రాసిన పత్రిక 2:4 ఉంది. ఆయన దేవుని కుమారుడే ఉండి దేవుని స్వరూపం కలిగిన వాడు అయ్యింది. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరం ధరించుకుని తను తాను విక్కిలిగా చేసుకునేను. నీతిమంతులు, దేవుని మాట నమ్మిన వారు నీతిమంతులు అని రుజువు చేయడం కోసం యేసు ప్రభు శరీరం వారు మనుషుల పోలిక పుట్టి ఆయన యుక్త వయసు వచ్చినప్పుడు యావత్ ప్రపంచంలో ఉండే మనుషులందరూ కూడా నీతిమంతులుగా ఉండాలని, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు పుట్టిన వారు పుట్టబోయేవారు నీతిమంతులుగా ఉండాలని నీతిమంతుడని యేసు ప్రభు ఒక చక్కటి కార్యాన్ని నెరవేర్చాడు. అక్కడ ఆయన యుక్త వయసు వచ్చినప్పుడు 30 సంవత్సరాలు నిండినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చాడు. ఆయన యోహాను అప్పటికే చాలా మందికి బాప్తిసాలు ఇస్తా ఉన్నాడు. యూదయ యెరూషలేము ప్రాంతం నుంచి వచ్చిన వారు, సద్దూకైలు, పరిసయ్యులు అందరూ ఉన్నారు అక్కడ. అయితే ఆ సమయంలో ప్రభు వస్తే ప్రభుతో అంటున్నాడు ఆయన, ప్రభా నేను నీ దగ్గర నేను నీ చేత బాప్తిసం తీసుకోవాల్సిన వాడిని అయితే నువ్వు నా దగ్గరకు వస్తున్నావు అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ జరగాలి. నీతి యావత్తు ఇలాగూ జరగాలంటే పుట్టిన ప్రతి మనుషులు, దేవుణ్ణి నమ్మిన ప్రతి వారు నీతిమంతులుగా మారాలి. నీతిమంతులుగా మారిన వారు మాత్రమే నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. ఇది సత్యం. నీతిమంతులే నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి ఈ నీతిమంతులను రుజువుపరచుకోవడానికి ఇప్పటి కాలంలో నీతి యావత్తు ఇలాగూ జరగాలి. బాప్తిసం యొక్క అర్థం చాలా మందికి అర్థం కాక ఏదేదో ఊహల్లోకి వెళ్ళిపోతారు. ముంచడం అంటారు, లేక నీళ్ళ మతంలో దిగింది అంటారు. దిగడానికి ఏదైనా భార్య బుద్ధిలేని మాట్లాడుతుంటారు. రాజమ్మ గారి యొక్క మరణ దినం రోజున నీతిమంతుల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పటి కాలం నీతి యావత్తులాగా జరగాలని ఆయన బాప్తిసం తీసుకున్నాడు. కాబట్టి భూలోకంలో పుట్టిన ప్రతి నరుడు దేవుడిని నమ్మితే సరిపోదు. దేవుడిని నమ్మినంత మాత్రమే నీతిమంతులని చెప్పుకుంటే సరిపోదు. నీతిమంతులని ఒక ముద్ర వేయబడాలి అని అంటే ప్రభువు చూపించిన కార్యాన్ని నెరవేర్చాలి. ఇంకా ఈ రాత్రి ఎవరైనా వాక్యాన్ని వింటున్న వారు బాప్తిసం తీసుకోకపోతే దినములు చెడ్డవి. ఎప్పుడు యేసయ్య రాకడ వస్తుందో తెలియదు. యోహాను సువార్త 4:24 అంటాడు. ఆ మాటలో వచ్చేసి చక్కగా ఉంటుంది. నా మాట విని నన్ను పంపిన వాళ్ళని విశ్వాసించేవారు నిత్య జీవము గలవారు అవుతారు. యేసు ప్రభుని ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. దేవుని పంపించాడు నీవు నేను నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలని. వారసులం అవ్వాలంటే జన్మతః పాపులమైన మనము ఈ లోకంలో మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యాన్ని వినాలి. వాక్యం వినడం వల్ల ఏం దొరుకుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్నప్పుడు సహోదరుడా, నీకు విశ్వాసం కలిగితే నీ విశ్వాసం నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది. ఏంటి రక్షణ? ఒకడు నీతి మూలంగా జన్మించాలి, ఒకడు కొత్తగా జన్మించాలి. అది మన ప్రభువు యేసుక్రీస్తు చేసి చూపించాడు. అనాది కాలంలో, పాత నిబంధన కాలంలో దేవుణ్ణి నమ్మిన వారందరూ నీతిమంతులు. కానీ కొత్త నిబంధన కాలంలో ఆ నీతిమంతుల్ని రుజువు చేయడానికి, ఆ నీతిమంతులకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడానికి, నిత్యరాజ్యానికి వీరు వారసులని చెప్పుకోవడానికి నీతిమంతుడని యేసు ప్రభు లోకానికి వచ్చి నీతి ఆవుతులాలు జరగాలని చెప్పి చేసి చూపించి ఆయన స్వార్థను ప్రకటించారు. విమలగండు ద్వారా చాలా రాజమ్మ గారి యొక్క ఈ జ్ఞాపకాలతో కూడిక రోజున నీతిమంతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క మార్గం ఎంచుకుని రాజమ్మ గారు. యేసు ప్రభు మార్గము, ఆ మార్గం ఎక్కడ తీసుకెళ్తుందంటే నిత్య రాజ్యానికి తీసుకెళ్తుంది. ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. ఏ మతం కూడా నిత్య రాజ్యానికి తీసుకెళ్ళలేదు. క్రైస్తవ మతము కూడా చాలా మంది క్రైస్తవత్వాన్ని మతం అని ఏకి పెడుతున్నారు బుద్ధి లేని వాళ్ళు.
వాక్యం చదవరు, వాక్యాన్ని గ్రహించుకోరు. అలాంటి బుద్ధి లేని వాళ్ళ దృష్టిలో క్రైస్తవం అనేది ఒక మతం. ఆఖరికి బుద్ధి లేని ప్రభుత్వాలు కూడా మతం కింద సృష్టించారు. కానీ క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఒక మార్గం. ఏంటి మార్గం? యేసు మార్గం. యేసు మార్గము ఎక్కడ నడిపిస్తుంది నిన్ను అంటే నిత్య రాజ్యానికి నడిపిస్తుంది. ఆ సత్యాన్ని గ్రహించుకున్నారు రాజమ్మ గారు. ఆ సత్యాన్వేషణలో కొనసాగారు. దేవుడిచ్చిన పిలుపుని అందుకున్నారు. ఆమె ధన్యురాలుగా మిగిలిపోయింది. ఆమె విలువైనటువంటి మరణం పొందుకున్నది. శ్రేష్టమైన స్థలం. ఒకవేళ ఆమెను మనం పలకరిస్తే, అమ్మా రాజమ్మ గారు ఎక్కడున్నారు మీరు ఇప్పుడు అంటే, ఆమె చెప్పే సమాధానం ఏంటంటే, మనోహరమైన స్థలంలో నేను ఉన్నానయ్యా, నాకు అక్కడ పాలు ప్రాప్తించిందయ్యా, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు ఇక్కడ దొరికిందయ్యా. చనిపోయిన ప్రతి వారిని ఒక భక్తులు అంటున్నాడు, చనిపోయిన ప్రతి వారిని దేవుడు అడుగుతాడంట, అమ్మా రాజమ్మ గారు, లేకపోతే అయ్యా కొండయ్య గారు, లేకపోతే పౌరు గారు, నీ బిడ్డలు నీ కొరకు ఏడుస్తున్నారు, నీ భార్య నీ కొరకు, నీ భర్త నీ కొరకు ఏడుస్తున్నారు, పెడతావా లోకానికి అంటే, ఏ ప్రభు నాకు గుర్తున్నా ఆయన, ఆ పాపిస్తున్నా కానీ నేను మరలా వెళ్ళనయ్యా అంటారంటాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పాపిష్టి లోకం ఇది. అందుకని యోగు భక్తుడు అంటాడు, పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు. ఆయన ఆనాడు ప్రవచించిన ప్రవచనము 2025 సంవత్సరాల క్రితము ఈ పాప సహితుని యొక్క లోకములో పాపరహితులుగా పుట్టాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పాపరహితుడని యేసు ప్రభు మార్గంలో నడిచింది రాజమ్మ గారు. వారి బిడ్డలు కూడా అదే మార్గంలో నడుస్తున్నారు. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది యేసయ్య మార్గంలో నడుస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఎందుకండి ఈ శబ్దతరంగా, ఎందుకండి ఈ బహిరంగ సువార్త అంటే, ఇంకా ఆయన మార్గంలో నడవని వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యేసు ప్రభుని లోకానికి ఎందుకు అనుగ్రహించాలంటే, ఇంకా రక్షించబడకుండా, ఇంకా యేసును తన సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, ఇహలోక సంబంధమైన జీవితంలో, ఇహలోక సంబంధమైన మార్గాలలో, ఇహలోక సంబంధమైన అన్వేషణలో ఉన్నారు చాలా మంది. అట్లాంటి వారందరి యొక్క చివరి గమ్యం ఏంటంటే నిత్య నరకము, ఆరని అగ్ని, పురుగు చావని అగ్ని గంధకమృతం అంటే గుండము. యేసు ప్రభుని నమ్మని వారు ఇంకా ఎవరైనా ఉంటే వారి గురించి ప్రకటన గ్రంథకర్త అంటాడు, పిరికివారు. యేసు ప్రభుని ఇంకా ఎవరైనా చేర్చుకోకుండా అసహించితే లేదా ధృవీకరిస్తే వారి గురించి ఏమంటాడంటే వారు అసహ్యులు. యేసు ప్రభుని ఇష్టపడిన వారందరూ, ఇష్టపడని వారందరూ అసహ్యులే. యేసు ప్రభుని నమ్మని వారందరూ వారు అవిశ్వాసులే. యేసు ప్రభుని తెలుసుకోకుండా, యేసు ప్రభు గురించి నాగేంద్రులని ధృవీకరించే వారందరూ, లేదా యేసు ప్రభు గురించి విని తెలుసుకొని చర్చికి రమ్మంటే పోవడానికి పిలుపుని వహిస్తారు. చాలా మంది బహిరంగంగా యేసు ప్రభు దగ్గర రావడానికి పిలుపుని వహిస్తుంటారు. అట్లాంటి వారందరూ కూడా గ్రంథకర్త అంటాడు, అగ్ని గంధకములతో బండు గుండములో త్రోసివేయబడతారు, పారవేయబడతారు. ఇది రెండవ మరణం అని అంటారు. చాలా రాజమ్మ గారి యొక్క మరణ దినాన 2 మరణాల గురించి నేర్చుకున్నాం ప్రియమైన ద్వారా. నామకర్త క్రైస్తవులు కూడా 2 మరణాల గురించి తెలియదు. సాధారణంగా చాలా రాజమ్మ గారు మరణించారు, అది మొదటి మరణం. ఆ మొదటి మరణాన్ని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:13-18 వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే అది నిద్రకు సాదృశ్యంగా ఉంది. రాజమ్మ గారు యేసు ప్రభు స్వరం వినబడిందంటే మనకంటే ముందు ఆ సమాజంలో ఉన్న క్రీస్తునందుని దృష్టిని మృతులైన వారు మొదట లేస్తారు. ఒకవేళ ఈ రాత్రి యేసు ప్రభు వస్తే కలపర శబ్దం మోగితే మనకంటే ముందు వారు లేస్తారు, వారితో మనం ఎత్తపడతాం. ఆ లిస్టులో రాజమ్మ గారు ఉన్నారు. అయితే ప్రియమంది ద్వారా నీతిమంతులైన యేసు ప్రభుని అంగీకరించిన వారు విలువపడతారు. విలువబడిన వారికి నిత్య నరకం కాచుకోనండి. ఏ ఒక్కరు నశించి నరకానికి పోవడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఒకవేళ ఆ రోజుల్లో అయితే దేవుడు చూచుచున్నట్టుగా వెళ్ళాడట, దేవుడు చూచుచున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. క్రైస్తవ పేర్లు పెట్టుకున్నప్పుడు మహానుభావులు, మహాగనులు ఉన్నారు. జార్జులు, విలియమ్స్లు, అంతోనీలు, డేవిడ్లు అనే వాళ్ళకి మరణం గురించి తెలుసుకోకుండా ఉంటున్నారు.
మొదటి మరణం నిద్రకు సాదృశ్యంగా ఉంది. రెండవ మరణము నిత్య నరకం కాచుకొని ఉంది. మొదటి మరణము సాధారణంగా అందరికీ వసతి. నువ్వు యేసు ప్రభువును నమ్మినా నమ్మకపోయినా మొదటి మరణం అందరికీ సంప్రాప్తం. రెండవ మరణము కొందరికే సంప్రాప్తం అవుతుంది. ఆ రెండవ మరణం ఎవరికయ్యానంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా, ఇప్పటికి కాలము నీతి ఆవతిలాగా జరగాలన్నా ఆ నీతి కార్యం నెరవేర్చకుండా ఇంకా నీ జీవితకాలాన్ని వ్యర్థంగా గడుపుకుంటా ఉన్నారు చూసారా, అట్లాంటి వాళ్ళ కోసం కాచుకొని ఉంది రెండవ మరణం. ఆ రెండవ మరణంలో ఎవరెవరు ఉంటారో చదివి నేను ముగిస్తాను. చదవని చేసి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మందు గుండములో పాలు పొందులు పొందులు. ఇది రెండవ మరణము. దేవుని స్తోత్రం. ఆ తర్వాత 15వ వచనం అంటాడు, 20వ అధ్యాయం 15వ వచనం అంటాడు, ఎవరి పేరైనను జీవగ్రంథమును వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి. త్యాగరాజమ్మ గారి యొక్క పేరు 100కు 100 పాళ్ళు జీవగ్రంథంలో రాయబడి ఉంది. మరి బ్రతికుండే నీ పేరు, నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా లేదా? ఆత్మ విమర్శ చేసుకుందాం. జీవగ్రంథంలో రాయబడాలి అంటే నీతిమంతుడైన యేసు ప్రభు మార్గంలో మనం నడవాలి. యేసు ప్రభు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాడు ఆయన. మరి మీరు నేను మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవారుగా ఉన్నామా లేదా? నీతిమంతుల్ని మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, కానీ ఆ నీతిమంతులు నడిచిన మార్గంలో మనం నడవాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. అలాంటి ధన్యకరమైన జీవితం ఇంకా ఈ రోజు ఎవరికైనా లేకపోతే ఈ రోజు నుంచైనా ఆ ధన్యకరమైన జీవితం కలిగి ఉండడానికి తీర్మానం చేసుకున్నాం. నేను అనుకుంటాను, నేను నమ్ముతున్నాను, రాజమ్మ గారు నీతి మంతుడైన యేసు ప్రభు యొక్క ఇప్పటి కాలం నీతి అవతరాలు జరగాలన్నటువంటి ఆ నీతి కార్యాన్ని ఆమె నెరవేర్చుంటుందని నా నమ్మకం. బాప్తిజం తీసుకునేదమ్మా, దేవుని స్తోత్రం. బాప్తిజం తీసుకున్న ప్రతి వారు నీతిమంతుల మార్గంలో నడుస్తున్న వారే. అటువారు మారు మనసు తగిన ఫలములు ఫలిస్తారు. మారు మనసు తగిన ఫలములు ఫలించడం అంటే సాక్ష్యం కాపాడుకోవటం, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి జీవించటం, అగ్ని బాప్తిజంతో దేవుని కొరకు ఈ లోకంలో జీవించటం, ఇవి కలిగి ఉంటారు. అవే మారు మనసు తగిన ఫలాలు. ఈ రాత్రి రాజమ్మ గారి యొక్క జ్ఞాపకాంత కొడుకులు ఉన్న నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, మారు మనసు తగిన ఫలాలు మనం ఫలిస్తున్నామా లేదా? ఒకవేళ ఈ రాత్రి నీవు నేను చనిపోతే మన మరణం కూడా ఆయన దృష్టికి విలువ కలిగిందిగా ఉండడానికి మనం ఇష్టపడదాం. ఆయన దృష్టిలో మనం మరణిస్తే, నల్లారా రండని ఆయన పిలిచిన పిలుపు మనం అంగీకరిస్తే, మధ్యాకాశంలో కడబూర శబ్దం మ్రోగగానే యేసు ప్రభు మేఘారుడై అంతఃపురంలోనే వస్తాడంట. యోవేలు ప్రవక్త అంటాడు, పెళ్లి కుమారుడు అంతఃపురంలో వస్తాడు అనగా యేసు ప్రభు పరలోకం నుండి ఆయన కొంచెం దిగి మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి నిద్రిస్తున్నటువంటి సమాధిలో ఉన్నవారు మొదటి లేస్తారు. ఆ తర్వాత సజీవులుగా ఉండే మనము ఎత్తపడతాం. అలాంటి ధన్యకరమైన జీవితాన్ని మనం సంపాదించుకోవాలి. అలాంటి ధన్యకరమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మన మరణం ఎలాగుంది? కీర్తనకారుడైన దావీదు అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నీవు నన్ను పరిశోధించు, నా అంతరంగుని నేను పరిశోధించు. 139వ కీర్తన ఆ చరణం చదివి నేను ముగిస్తాను. 139వ కీర్తన చివరి చరణం అనుకుంటాను. అక్కడ ఆయన ఒక విమర్శ చేసుకుంటున్నారు కీర్తనకారుడైన దావీదు భక్తుడు. అదే విమర్శ ఈ రాత్రి మనం పరీక్షించుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, 139 దేవా 23వ వచనం, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును. నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడుపుము. నీకు ఆయాసకరమైన మార్గము. చాలా మంది దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఉంటున్నారు. ఈ రాత్రి వాక్యం ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికి ఆయాసకరమైన మార్గంలో మనం ఉన్నామేమో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని మన మార్గాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాం. ప్రభువా నీ మార్గంలో నేను నడవాలయ్యా, కాబట్టి నా హృదయాన్ని పరిశోధించి నిత్య మార్గంలో నన్ను నడిపించయ్యా అని దేవునికి మన జీవితాన్ని అప్పగించుకున్నాం. నేను అనుకుంటాను, గుండెపోటు వచ్చినప్పుడు,
ఆ ట్రైన్లో ఉన్నప్పుడు ఆమె అంతరాత్మలో లేక ఆమె మనసులో రాజమ్మ గారు దేవుని స్మరణ తెచ్చుకొని ఉండొచ్చు, ప్రియుడైన యేసు ప్రభువును గుర్తు చేసుకొని ఉండొచ్చు. ఆమె ధన్యకరమైన మరణం పొందింది, దేవుని దృష్టికి విలువైన మరణం పొందుకునింది. మరి మీ మరణం నా మరణం ఎలాగుంటుందో ఒకసారి పరిశీలన చేసుకొని మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి దేవదన గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు, కుటుంబకులకు అందరూ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మంచిది. అయ్యారు చాలా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనతో మాట్లాడారు. వందనాలు. దేవకి ఏదమ్మా, దేవకి ప్రేమ చదువురా తల్లి. రాజమ్మ గారి పెద్ద కోడలు ప్రార్థన చేస్తుంది, తర్వాత ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం 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 రాజానికి స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవము గల దేవా, జీవాధిపతి నీకు స్తోత్రం 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 నాయన. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయమైన ప్రభా తండ్రి, ఇదిగో నాయన మా అత్తమ్మను బట్టి ప్రభా నేను స్థితించుకునే దానికి సమయాన్ని మాకు దయచేసినందుకు నీ కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రభా ఈ కూడికిన ప్రభా నైనా మీరు దీవించి ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధ ఆత్మదేవ ఇదో నీ దైవదాసులు నైనా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం ప్రభా తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. గొప్ప దేవుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నైనా తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి ఆశీర్వదించి జీవించి బలపరిచి దేవా అయ్యా మా కుటుంబానికి మీరు తోడుగా ఉండమని పరిశుద్ధ ఆత్మదేవ ఇదిగో నైనా ఈ కూడికిను ఆది నుంచి అంతవరకు ప్రభు నైనా మీరు మహిమకరంగా జరిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ నీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య ద్వారా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అమ్మా. పిల్లల ముగింపు మాటలు రెండు చెప్పి తర్వాత దైవజనుడు యేసత్వం గారికి ప్రార్థనకు సమయం ఇస్తా. రాజమ్మ గారి గురించి నేనే వాక్యం బోధ చేయను. ఆమె ఆశ ఎప్పుడు కూడా ఆమె బైబిల్ ఇంట్లో ఉంది చూడండి, మొత్తం గీతలే ఉంటాయి. ఆమె ఆశ ఏంటంటే బిడ్డలందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, నా కుటుంబం బాగుండాలా, ముందు సంఘం బాగుండాలా, ఎక్కడ పోయినా మన సంఘం తలెత్తుకునేటట్టు ఉండాలా. నెల్లూరు జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఆమె పాటలు కానీ ఫీజు కానీ అంత వయసులో అంత చక్కగా రాణించింది. అయితే ఆమె ప్రార్థన దేవుడి ఆమె కుటుంబంలో సువార్త చేసే కోడలు, అలాగే సువార్త పాశ్రమగా మనవరాలు రోజమ్మ. మీకు ఇంకో సంగతి గట్టిగా చెప్పనా, చిరంజీవి కుమార్తె ప్రియా నా షెపర్డ్ మినిస్ట్రీస్లో దేవుడు వాక్యం చెప్పింది వినండి. ఈ దినం స్త్రీల మీటింగ్లో వాక్యం చెప్పింది ఎవరమ్మా చెప్పండమ్మా? ప్రియా. చిన్న వయసులోనే దేవుడు వాక్యం యంగానే ఒక సాఫ్ట్వేర్ చదివే బిడ్డ, ఉద్యోగం చేసే బిడ్డ, దేవుడు వాక్యం. ఇంతమంది స్త్రీలుండి ఆమెకు వాక్యానికి ఆమె చేత వాక్యం చెప్పించుకుంటారు. అలాగే కుమార్తె వాస్తవ గారు, అలాగే అల్లుడుగా నేను కూడా ఒక దైవజనుడు గాను. ప్రియుల ఆమె ప్రార్థన ఫలితం ఈ కుటుంబంలో దేవుని సువార్త చేసేవాళ్ళు అంతమంది బయలుదేరారు. తప్పట్లు కొట్టు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. అయ్యగారు ప్రార్థన చేస్తారు, నేను ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాను. ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి సత్య స్వరూప సృష్టికర్త అయిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా.
ఈ సమయంలో ఆయన పేద రాజమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూర్పులు విదాసుని బలంగా వాడుకొని లోకంలో మేము ఎలా జీవించాలో, ఆమె ఎలా జీవించిందో దండగా ఈ దాసుని ద్వారా మేము వినడానికి మేము ఇచ్చిన గొప్ప భాగ్యములపై వందనాలు. నాయన తండ్రి, నీతిమంతులు నాయన, వారి యొక్క మరణం అంత విలువైనది. ఎవరు నీతిమంతులు? నీతిమంతులు అంటే ఎవరు? యేసు రక్తములో కడగబడిన వారు నీతిమంతులు. కాబట్టి రాజమ్మ గారు ఈ రక్తంలో కడగబడి నీతిమంతురాలుగా తను ఆమె లోకాన్ని నమ్ముకొని విడిచి ఈ సన్నిధిలో ఉన్న ప్రభా నీకు వందనాలు, స్తోత్రం. నా తండ్రి ఇంత అనేక నివాస స్థలములు గలవు, లేనితో చెబుతున్నాను. తండ్రి ఇంటిలో ఆమె శ్రేష్టమైనటువంటి స్థలములో నాయన తండ్రి ఈ దీన శరీరము తన మహిమ శరీరముగా మార్చబడడానికి నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు స్తోత్రం. నీతి కిరీటాన్ని ఇచ్చి తండ్రి నీ బిడ్డను ఆదరించినందుకు, నీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రాజమ్మ గారి తండ్రి, ఆమె ఎంతో దైవ జ్ఞానము కలిగినాము, దైవ వాక్యము కలిగినాము, దైవ సేవకులు కూడా. ఆమె అనేక ప్రశ్నలు వేసి అనేక విధాలా తెలియజేసినటువంటి దీనదాసరాలు, ఆమె విడిచినటువంటి కుమారులు, కోడలు, మనవలు, మనవరాళ్ళు, అలాగే కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, రక్త సంబంధులు, బంధువులు, సంఘస్థులను ప్రతి ఒక్కొక్కరిని ఆమె లేని లోటు నీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రం. ముఖ్యంగా మా ప్రభా ఈ సమయంలోనైనా ఎందుకంటే సదంగం గారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి, నాన్నని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ స్తోత్రాలు, వందనాలు. అలాగే మా ప్రభా ఒకరోజు మాకుంది, ఒకరోజు మాకుంది. ఏ రోజు ఉందో, ఎక్కడుందో, ఎప్పుడుందో మమ్మల్ని కూడా ప్రభా నువ్వు పెంచినప్పుడు క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మేము చేసిన మంచియే గాని చెడ్డయే గాని ప్రతి ఒక్కొక్కరి యొక్క తీర్పులు కదా, ఆ తీర్పులు ఏమిటండి? మీ కుమారులు గాను కుమార్తెలు గాని మేము ఉండినట్టుగా నేను మీ పరిశుద్ధాత్మకు అభిషేకించమని వచ్చిన దైవ సేవకులందరినీ, సంఘాన్ని, రక్త సంబంధులను, బంధువులను, ముఖ్యంగా రాజమ్మ గారు ఇచ్చినటువంటి కుటుంబంలో వారందరూ కూడా మీరు ఆశీర్వదించి దీవించి మీ కృపలో వర్ధన చేయండి. మా దినములో, మా సమయంలో నీతిగా, భక్తిగా నేను జీవించే గొప్ప పరిశుద్ధాత్మక శక్తి దాయిస్తామని ప్రార్థిస్తున్నాను. వేషధారణ తీసివేసి మీకు భయభక్తులు కలిగి మీ కొరకు ఈ లోకంలో జీవించే గొప్ప తరుణాన్ని, సమయాన్ని, భాగ్యాన్ని దాయిచ్చామని మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ బయట లేచి నిలబడదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ పరచబడుగాక, రాజ్యం కావలసిన హామీలకు దయచి తండ్రి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇక్కడ చేరిన దైవజనులకును, అలాగే రాజమ్మ గారు సంతానానికి, సదస్సులకును, శ్రేయోభిలాషులకును, బంధువులకును, సర్వలోక పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపింపబడను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. భోజనాలు రెడీగా ఉన్నాయి, అందరూ భోజనం